నమస్తే, మనం గాంధీ భవన్ లో ఉన్నాము. ఏదైతే కాళేశ్వరం విచారణ నిన్న హాజరు కావడం జరిగింది హరీష్ రావు. సో రేపు కేసీఆర్ కూడా అటెంప్ట్ కాకపోతుంది తెలుస్తోంది. ఒకసారి దీనిపైన అన్ని ఇష్యూల పైన ఫోన్ ట్యాపింగ్ కూడా నడుస్తూ ఉంది. ఈ ఇష్యూల పైన ఒకసారి మాట్లాడదాం. ఈ కాళేశ్వరం విషయంలో ఏమంటారు అక్క, అసలు ఈటల రాజేందర్ మొత్తం బీఆర్ఎస్ కు ఫేవర్ గా మాట్లాడిండు, వాళ్ళని కాపాడేందుకు ఫేవర్ మాట్లాడినప్పుడు ఒక ఆరోపణ వస్తుంది. ఏమంటారు? ఒకటి తమ్ముడు, ఫేవర్ గా అంటే గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు కదా. ఇప్పుడు కడుపు చించుకుంటే కాలు మీదకి వస్తున్నట్టు ఇప్పుడు కర్మఫలం అనేది ఎక్కడ పోయినా కూడా కర్మ సిద్ధాంతం అనుభవించాలి. వాళ్ళని కాపాడుతాడా, ఈయన మునుగుతాడా అనేది తెలంగాణ ప్రజలు ఉంటారు. ఏదేం చేసినా కేసీఆర్ చెప్పినట్టే నేను చేసినా అంటాడు. ఆఫ్ కోర్స్ ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు ఏది ఉన్నా బాస్ అన్ని నేనే అన్నాడు కదా. కల్వకుంట్ల ఫ్యామిలీ నేను ఏది ఉన్నా నేనే బాస్ని అన్నాడు. ఎందుకంటే నేనే జాతిపితను, నేను 80,000 బుక్కులు చదివినా అని నాకు తెలుసు, నేను ఎట్లా చేస్తే అట్లా చేయాలని అంటారు. ఇవాళ ఈటెల రాజేందర్ గారేమో వాళ్ళు చెప్పినట్టు నేను చేసిన అంటారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదు, అది మొత్తం ఇంకే శాఖకు, ఇరిగేషన్ శాఖకే సంబంధం అని ఆయన చెప్పాడు. అదంతా కోర్టు చూసుకుంటుంది, ఈడీ చూసుకుంటుంది. ఇక వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చెప్తారు, నాకేం తెలుసు మొత్తం ఇంజనీర్లే చేసిర్రు అంటారు. ఇలా కొంచెమన్నా మెడ మీద తలకాయ ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నీ ఫామ్ హౌస్లకు రావాలంటేనే 100 మంది పోలీసులను దాటుకొని రావాలి. నీకు తెలియకుండా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంజనీర్లు ఇష్టానుసారంగా ఎట్లా పనిచేస్తారు? మరి మీరు వాళ్ళు చేస్తున్నప్పుడు మీ గవర్నమెంట్లో గాడిదలు కాసిరా మీరు? మీ ఎమ్మెల్యేలు ఏం బీకిండ్రు, మీ మంత్రులు ఏం ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం బీకిండు? ఇవన్నీ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదా మీకు? ఎవరు సొమ్ము అనుకుంటుండ్రు? ఈ తెలంగాణ ప్రజల సొమ్ము అది. ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకుంటా? కాళేశ్వరం ప్రాజెక్ట్లో కొన్ని 1000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకొని తైతక్కలాడుకుంటూ తప్పులు చేసి మళ్ళీ ఇంజనీర్ల మీద పెడుతున్నారు. ఇంజనీర్లు ఏముంది, నువ్వు ఎట్లా చెప్తే అటనే చేసివి, నువ్వు చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేసి లేకపోతే ట్రాన్స్ఫర్ చేసివి. అందుకే మేము ఇంజనీర్లకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా చెప్పినాము, ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్లో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, మీరు పబ్లిక్ రిలేషన్ ఉన్న వ్యక్తులు కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాలరీస్ ప్రజలు ఇస్తున్నారు. ట్యాక్సీలు కడుతుంటే వస్తున్నప్పుడు ప్రజల వైపున ఉండాలి, నికాసిగా ఉంటేనే ఉంటుంది. లేకపోతే ఈరోజు కేసీఆర్ చేసిన దానికి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ రోజేమో అధికారం మాదంతో వాళ్ళని భయపెట్ట పని చేయించుకున్నారు. ఇవాళనేమో ఇంజనీర్ల మీద వేస్తున్నారు. పాపం ఆ ఇంజనీర్లు మీ ముందర ఎంతలా చేయకపోతే ఇప్పుడు చేయకపోతే ఒకటి, చేస్తే ఒకటి. ఇవాళ మింగమంటేనేమో కప్ప కోపం, మింగకపోతే పాము కోపం, అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇవాళ చేసేటివన్నీ చేసి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లను తెచ్చుకొని ఒక్కొక్క నాటలు ఆడిస్తా అని చెప్పి ఫామ్ హౌస్లో కూర్చొని చేస్తేవి. దానికి కూడా ఒక డిపార్ట్మెంట్ వ్యక్తిని కూడా వాడుకొని ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడు, ఇక ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చి ఏం చెప్తుండు, కేసీఆర్ ఏం చెప్తే నేను అదే చేసిన, నాదేముంది నేనేమన్నా చేసిందా అన్నాడు. మరి ఏం చేయనోడు, ఏం బొడవనోడు అయితే అమెరికాకి ఎందుకు పోయినావు? మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు ఇక్కడ ఇలా ఇంత పెద్ద ఎత్తున నిన్ను పిలిపియడానికి వచ్చింది? అమెరికా 4 రోజులు పోతావు, నెల పోతావు, వస్తావు, మళ్ళీ పోయి ఎందుకంటే జోరినావు? నాకు పౌరసత్వం ఉంది, లేకపోతే నాకు ఇక్కడ రైట్ ఉందని ఎందుకంటున్నావు? ఇప్పుడు దొంగోడే దాచుకుంటాడండి, దొరోడు ముందు వస్తాడు. దొర ఎక్కడ పిలిచినా రావాల్సిందే, నేను తప్పు చేయలేదు అనుకుంటే. మీరు ఇవన్నీ తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి తెలంగాణ గవర్నమెంట్ మీ చేతిలో పెడితే 10 సంవత్సరాల అధికార దుర్వినియోగం చేసి తెలంగాణను బిచ్చపోలని చేసి రోడ్ల మీద వేసిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 100% విచారణకు వచ్చిపోయినంత మాత్రాన అయిపోయినట్టు కాదు. ఏం తెలియదు అన్నట్టు మాట్లాడుతా ఉండు అంతే. మరి ఏం తెలియదు అనకపోతే అన్ని గుంజుకొస్తారు. ఇట్లాంటి వాళ్ళు మస్తు మందిని చూసింది అట్లాంటి కోర్టు. ఇలాంటి వాళ్ళు ఏమైలు అమెరికా అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏడ ఉన్నా పట్టుకొస్తున్నాడు. ఎందుకు పట్టుకొస్తున్నాడు? ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక ప్రైవసీ లైఫ్ని నాశనం చేసిండు ప్రభాకర్ రావు గారు. ఎందుకు? ఒక భార్యాభర్తలు కూర్చొని ప్రైవేసీగా మాట్లాడుకుంటా, మంచో చెడో ఏదో మాట్లాడుకుంటుంటే కూడా నువ్వు తీసుకుపోయి మంచం కింద దాని కింద తీసుకుపోయి నువ్వు రికార్డు పెట్టినావు, సిగ్గు ఉండాలి నీకు ఇంత నాన్న. మరి ఆయన పెట్టినప్పుడు నీకు సిగ్గు లేదా? నువ్వు ఒక చదువుకున్నోడువేగా. కేసీఆర్ అంటే ఆయన చదువుకోలేదు అనుకుందాం, ఓ రాజకీయ నాయకుడు అనుకుందాం, ఆయన ఎందుకు చదువుకోలేదు? 80,000 బుక్కులు చదివిండు ఆయన. మరి ఒకవేళ అనుకుందాం, మరి నీ బుద్ధి ఎక్కడ పోయింది? కేసీఆర్ దిగిపోతాడు, నాదైతే నేను పదవి వివరణ వరకు నేను ఉండాలి, తర్వాత నా పరిస్థితి ఏంది, నా మీద నా పెళ్ళం పిల్లలు ఆధారపడ్డారు, నాకెందుకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, ప్రభుత్వం అన్ని ఇస్తుంది, ఈ కకృతి పడేది ఎందుకు, ఈ పైసలు ఎందుకని ఆ రోజు ఆలోచించినట్టు ఇలా పోయి నువ్వు ఎందుకు ఇంత బతుకు ఇంతంగా చచ్చినట్టు పోయి నువ్వు అమెరికాలో ఎందుకు? నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు ఒక పని ఇచ్చిరు. ఇలా మరేమంతా ఒకటే చెప్తుండు, నేను సీఎం కాదు,
ప్రజలు నాకు డ్యూటీ ఇచ్చిర్రు, ఆ డ్యూటీ నేను చేస్తున్నా. ప్రజలు ఎప్పుడు నాకు అవకాశం ఇచ్చిర్రు, ఆ అవకాశాన్ని ప్రజలకు సేవ చేస్తున్నా అని చెప్తున్నారు. ఇదే రకంగా ఈరోజు ఎప్పుడు మా మంత్రివర్గం కూడా ఇవాళ సీఎం గారు మంత్రివర్గం కూడా తారతమ్యం లేకుండా మంచిగా నవ్వుకుంటూ వెళ్తూ అందరం కలిసి తల ఓ పని చేసుకుంటూ పోతున్నారు. ప్రజలు మాకు ఓ బాధ్యతనిచ్చింది, ఆ బాధ్యత నెరవేర్చాల్సినది మా నమ్మకాన్ని మేము ముమ్ము చేయకుండా మేము ఇంకా 20 సంవత్సరాల అధికారం నుండి ప్రజలకు ఏదైతే కోల్పోయారో ఉద్యోగాలు పోయి పిల్లలు మీలాంటి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి, మమ్మల్ని నమ్ముకున్న మహిళలకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మీరు పదే కేసీఆర్ ను కేటీఆర్ జైల్లో పెడతాను, మరి పెట్టే అవకాశం ఉంటుందా? తమ్మి, కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టదు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అవినీతి జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మాకు అక్కడ ఉన్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. తెలిసినప్పుడు మేము డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ కాము. దానికి కోర్టులు ఉంటాయి, ఈడీలు ఉంటాయి, దానికి ఒక యంత్రాంగం ఉంటుంది, వాళ్ళకి మేము కంప్లైంట్ ఇస్తాం. అది నిజమా కాదా అనేది గవర్నమెంట్ పరంగా చూసుకోవాలి. ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అది నిజమా ఏదా అనేది మేము ఎందుకు చేస్తాం? మాకు డౌట్ వస్తుంది, మాకు ఇందులో ఇంట్లో ఇన్న నిధులు ఉండాలి, ఇవన్నీ లేవు అని చెప్పేసి అవి మేము పోయి అడిగితే మాకేం రైట్ ఉంటుంది? బీజేపీలు అంటున్నారు మీ వాళ్ళు ఒకటే కాబట్టి కేసులు నీరు గారిపోతాయి అంటారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మనకు స్థానిక సంస్థలలో తెలియకన్నా ముందు ఎంపీ ఎలక్షన్ ముందే తెలిసే. ఎంత దౌర్భాగ్య స్థితి! తెలంగాణలో 10 సంవత్సరాలు వెళ్ళినాడు, ఒక్క సీట్ అయినా గెలవకపోయేటోడా? ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యేగా. నీ బిడ్డ ఆయన బిడ్డ చేసిన దానికి బెయిల్ కోసం తెలంగాణ మొన్ననే బీజేపీని తిట్టలే అని చెప్పేసి లేఖ రాసే కదా. ఎవరు రాసిరు? కవిత. ఇక కవిత గురించి మాట్లాడతావు నువ్వు. ఇక కవిత గురించే నువ్వు మాట్లాడాలి, జాగృతి గురించే మాట్లాడాలి. ఇక ఆమె పొట్ట తిప్పల కోసం జాగృతి పెట్టుకుంటది, మూసుకుంటది, పెట్టుకుంటది, మూసుకుంటది. ఆమె గురించి మనం మాట్లాడితే మన టైం వేస్ట్ అవుతుంది. మొన్ననేమో భారత జాగృతి అనే, నిన్నేమో తెలంగాణ జాగృతి అనే. మళ్ళీ కొన్ని రోజులైతే ఏమంటదో మెంటలెక్కిన పిచ్చిది ఉంటుంది చూడు, ఏం మాట్లాడుతుందో తెలియదు. అప్పుడు సామాజిక తెలంగాణ అప్పుడు అన్నది, మన ఆయన దాంట్లో జరగలేదు అన్నది, నేను సామాజిక తెలంగాణ అన్నది. నేను ఒకటే అడుగుతున్నా, జాగృతి నుంచి బీఆర్ఎస్ లెక్కలు ఎందుకమ్మా బయటకు వచ్చి దుకాణం పెట్టుకున్నావు అంటే మన ఆయన చెప్పినట్టు ఇంటలేడు, నా మనోభావం దెబ్బతిన్నది అన్నావు. మరి నీ మనోభావం నీకు దెబ్బతిన్నప్పుడు జాగృతిలో పనిచేసిన వాళ్ళు మనోభావాలు దెబ్బతినలే? గది తెలుసుకో బుద్ధి. ఇవాళ అందరి మనోభావం దెబ్బతీసి అందరినీ రోడ్ల పాలు చేసి ఇవాళ కొత్త వాళ్ళని ఎవరినో తెచ్చుకొని ఎవరినో అప్పు తెచ్చుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇవాళ ఫస్ట్ నీ మీద ఎన్ని కేసులు చూడండి, ఎంతమంది ధర్నాలు చేస్తున్నారు. ఎవడమ్మా నేను జాగృతులకు నిన్ను నమ్మి వచ్చినోడు? నమ్మి ఎంతో మంది పని చేసి మేము పని చేసినాం ఉద్యమకారులం. అందరిని పక్కన పెట్టేసి నీ కడుపు తిప్పల కోసం, నీ కుటుంబం కోసం జాగృతి పిల్లలు వాడుకుంటున్నావు. ఇప్పటికైనా జాగృతిలో చేరాలనుకున్న వాళ్ళు నా సోదరి మనలే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, ఫస్ట్ ఆమెతో కమిట్మెంట్ తీసుకోరి. మిమ్మల్ని నట్టేట్లో ముచ్చిపోతుంది, మమ్మల్ని ముంచినట్టే మిమ్మల్ని కూడా ముంచుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి, బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉంది, దాని రాజీనామా ఏంది? కాకపోతే బీఆర్ఎస్ అంటే ఇబ్బంది ఏదో దయ్యాలు ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాం. కవితనే పెద్ద దయ్యం, అందులో కేటీఆర్ దయ్యం. వాళ్ళిద్దరు పడతలేదు, పొట్ట తిప్పల కోసం బయటకు వచ్చి తెలంగాణ మీద రుద్దుతుర్రు. అప్పుడు బతుకమ్మ ఆన్య నన్ను అందరూ ఎంపీగా నన్ను అందరు మెచ్చుకొని ఇక నాకు ఎంపీ ఇచ్చిరు. ఇప్పుడు కూడా మళ్ళీ మా నాయన ఫోటో పెట్టుకుంటాను. మీ నాయనకే దిక్కులేదు, నీకేడా దిక్కుందిగా? బీఆర్ఎస్ పట్ల కవితకు ఒక రూలు, వేరేలకు ఒక రూలు. నేను అదే చెప్తున్నా, కల్వకుంట్ల ఫ్యామిలీయే రూలు, వాళ్ళ కుటుంబానికి ఒక రూలు, వాళ్ళదే జడ్జిమెంట్. దానివల్ల తెలంగాణ రాష్ట్రం ఇట్లా కుక్కలు చింపినిస్తరాకు చేసిపోయిండ్రు, మొత్తం రాష్ట్రాన్ని రావణ కష్టం చేసిర్రు. ఇవాళ అదే చెప్తున్నా, నువ్వు ఏమిటికి వచ్చినావు బయటికి? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదంటావు, మీ నాయన బొమ్మ పెట్టుకుంటావు, ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయవు. ఇది ఎక్కడి సామాజిక తెలంగాణ? ఎక్కడి సామాజికంగా ఉంది? ఎక్కడ బీసీ వర్గం ఉంది? ఎక్కడ తెలంగాణ జాగృతి ఉంది? ఎక్కడ నీకు బంగారు బతుకమ్మ అంటివి? ఎక్కడ ఊరూర బతుకమ్మ అంటివి? నీ బతుకు తెరువు కోసం ఊరూర్లు తిరిగి గజ్జలాటలాడి అందరి జీవితాలు నాశనం చేసి మీలాంటి పిల్లల్ని వాడుకొని ఉద్యోగాలు లేక పెళ్లిపేటాకులు లేక రోడ్ల మీద వేసి నమ్ముకొని జెండాలు కట్టి టైం వృధా చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి నువ్వు మాత్రం మంచిగా 1000 గజాలు 2000 గజాలలో మంచి ఇల్లు కట్టుకున్నావు. ముద్దుగా అమ్మలాగా మంచిగా కార్లు ఎక్కుతావు, దిగుతావు, పోతావు. మా పౌరులు మాత్రం అట్టనే ఉర్రు. ఇది సామాజిక తెలంగాణ కావాలి, బీసీ కావాలి, బీసీకి రిజర్వేషన్ కల్పించాలి, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలి, మైనార్టీలకు ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాలంటావు. మీ అయ్యకేమో బతుకమ్మలో నువ్వే కనిపించాలి, ఎంపీగా నువ్వే కనిపించాలి, ఎమ్మెల్సీగా నువ్వే కనిపించాలి, ఏడ తిరిగినా నువ్వే కనిపించాలి. ఏం రాజకీయాలమ్మా మీవి?
ఈ డ్రామా ఏందమ్మా అంటే మీ కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే నీకు ఓటేస్తారు. వార్డ్ నెంబర్కి నిలబడు, తెలుస్తుంది నీకు. థ్యాంక్ యూ సో మచ్.